స్ట్రైక్‌లు ఎందుకు జేస్తున్నారు? ఏ పాయింట్ మీద జేస్తున్నారు? మొన్న నేను రీసెంట్‌గా కొన్ని వీడియోలు చూస్తుంటే బైకోలని ఆపి ఎందుకు జేస్తున్నారు మీరు? ఏం అవసరం? మీరు వేరే జాబ్ చేస్తుర్రు గదా! వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు జనరల్‌గా. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా గవర్నమెంట్ గూడా ఫ్రీ బసెస్ ఇయన్నీ చేస్తుంటాయంట. ఆ అమ్మాయిలకి ఫ్రీ బస్సు. వాటి వల్ల మీకేమన్నా డిసడ్వాంటేజ్ ఉందా? చాలా మంది నాకంటే ఎక్కువ డబ్బులు షేర్ ఆటో వాళ్ళకి. అట్లా మీరు ఒకవేళ సీఎం అయితే అసలు ఏం జేస్తారు? ఒకని పొట్ట కూడా పోతటం చూసాం. ఒకని పొట్ట మీ కొట్టారు. లైఫ్‌లో అసలు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందా? మా ఇంట్లోనే చూసుకున్నాం. డీజిల్ ప్రైజులు, గ్యాస్ ప్రైజులు, పెట్రోల్ ఇయన్నీ పెరిగినాయన్న. అప్పుడేమన్నా ఇబ్బందుండే అసలు మీ డిమాండ్స్ ఏందన్న? అసలు ఏం గావాలి? ఏం డిమాండ్? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఆటోలు అయితే బిందాస్ మంచిగా ఉండే. డ్రైవింగ్ ఫీల్డ్ వేస్ట్. వేస్ట్ ఎందుకంటే సో చెప్పండన్న అంటే మీరు మీది ఏ ఊరు? అసలు మీదెక్కడుండేది? మీరెంతమంది? మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి మొత్తం మీ గురించి చెప్పండి. ప్రాపర్ దేవరకొండ. ఉండేది మాల్లో ఉంటాను. ఇక ఇక డ్యూటీ చేసేది హైదరాబాద్లో చేస్తాను. ఆటో నడుపుకుంటాను. మా అమ్మాయి పేరు మొగులమ్మ. డాడీ పేరు నిరంజన్. డాడీ లేడు. ఒక ఇద్దరు సిస్టర్స్. ఓకే. ఇద్దరు సిస్టర్స్ పెద్దవాళ్ళు, ఇద్దరు అక్కలే. ఇక మ్యారీడ్ అయిపోయిన వాళ్ళే. ఇక నాదే అయిపోయింది. మా వైఫ్ పేరు గీత. మీరు ఫస్టే ఈ ఆటో నడిపేటోళ్ళా? ఇంతకుముందు ఇంకేమైనా చేసేటోళ్ళన్నా? స్టార్టింగ్ లో అయితే బులోరో నడిపినాను. బులోరో నడిపిన తర్వాత మళ్ళీ తర్వాత అది మంచిగా లేదని చెప్పేసి మళ్ళీ టిప్పర్ నడిపిన. టిప్పర్ నడిపిన తర్వాత మళ్ళీ తర్వాత ఆటోనే నడిపి. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతురన్న ఆటో? అంటే ఆటో అంటేనేమో 3 years, 3 ఇయర్స్ నుంచి. 4 years. ఇంతకుముందు 20లో అట్లా అయితేనేమో టిప్పర్ నడిపిన. 18, 19 అంటేనేమో ఆటో అంటే ఫస్ట్ ఊర్లో నడుపుతుండే అంటే మొత్తం ఊర్లోనే. ఊర్లోనే. ఊర్లోనే హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చిరన్న? హైదరాబాద్ రీసెంట్ 2-3 years బ్యాక్. 2-3 years. ఇప్పుడు మీరు నడిపేది మీది ఓన్ ఆటోనా? లేదంటే ఓనే. ఓనేనా? అంటే రెంట్‌కి గూడా నడిపినుండేనా ఇంతకుముందు? ఇంతకుముందు నడిపినారంట. ఇప్పుడు ఎట్లుంటదన్న ఈ ప్రాసెస్? ఇప్పుడు చాలా మంది ఆటో కొని రెంట్‌కి ఇస్తా ఉంటారు. సొంత ఆటో కొనుక్కుంటారు. ఇప్పుడు రెంట్‌కి ఇచ్చే ప్రాసెస్ అసలు ఎట్లుంటది? రెంట్‌కి ఇచ్చే ప్రాసెస్ అంటే ఇది ఏం మిలగలేదన్న. అంతేనా? ఓకే. నేను 450 గుత్తగానే అంటే హ్మ్. ఇప్పుడు మాక్సిమం రాపిడోలా, హ్మ్. ఊబర్‌లా అంటే ఇప్పుడు ఓనర్‌లు ఆటో గాని ఇస్తారా? ఓనర్‌లే ఆటోలు కిరాయికి ఇస్తుంటారు. ఓకే. 50, 400, అచ్చా! 350 రోజుకా? ఆ! రోజుకి. ఓకే. ఇక అట్లా ఇస్తారని నడిపి కూడా ప్రయోజనం ఏముండదు. అన్ లాస్ట్‌కి ఒకసారి గ్యాస్‌కి దానికే వెళ్ళిపోతాయి. హ్మ్. మిలిగేది ఏముండదు, 500-600 మిగులుతాయి హ్మ్. ఎప్పుడు. అంటే ఇప్పుడు మంత్లీ ఓనర్‌కి మనం ఎంతియ్యాలా? అట్లేమన్నా ఉంటదా? మంత్లీ ఏమన్నా డైలీ లెక్కనే ఇచ్చేయాలి. డైలీకి 350 400 ఇచ్చేసేయాలి. డైలీ వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసేయాలి. మనం గ్యాస్ కొట్టించుకుని గ్యాస్ అలా ఉంటుంది. మళ్ళీ ఇంట్లోకి ఇళ్ళకి పక్కకి పెట్టుకోవాలి. ఇక అలానే రూమ్ రెంట్లు, ఈ కిరాయిలు ఇవన్నీ ఇక ఈ బండివి, ఈఎంఐస్, ఫోన్ ఈఎంఐ అవన్నీ ఉంటాయి. ఇక బయట తెచ్చుకున్న అప్పులు ఉంటాయి, ఇక చిట్టీలు ఉంటాయి, ఇవన్నీ ఇక కట్టుకుంటూ రావాల్సిందే. ఇక అయి మీరు రెంట్‌కి నడిపినప్పుడు ఆటో మీకు నెలకి ఎంత మిగులుతుండే అన్న అన్ని పోను? ఇవన్నీ పోను అప్పుడు జర బాగానే ఉండేది. జర గిరాకీ బాగానే ఉండేది. వచ్చేది ఒక 30,000 40,000 అయితే మిగిలేది. ఇప్పుడు ఇక అంటే 30,000 అంటే ఓనర్‌కి ఇచ్చిన తర్వాత మీకు ఓనర్కి ఇచ్చిన తర్వాత నాకు మిగిలింది. ఇప్పుడు అంతేం లేదు, సిచ్యువేషన్ కూడా అట్లేం లేదు. ఈఎంఐకే సరిపోతుంది. ఈఎంఐ వచ్చిన ఈఎంఐ రెంట్స్ ఇవే సరిపోతున్నాయి. ఇప్పుడు ఏం మిగలట్లేదు. ఇప్పుడు 19 కిలోమీటర్స్ అన్నప్పుడు 240, 220 ఇస్తున్నాడు. ఒకడు హ్మ్. పోలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఇప్పుడు 15 కిలోమీటర్స్ అయితే 200 ఇస్తున్నాడు. ఒకడు 185, 190 ఇస్తాడు. హ్మ్. హ్మ్. ఇళ్ళల్లో ఏం మిగులుతలేవు ఏమి. ఇప్పుడు అయితే ప్రజెంట్ నడపాలంటే నడపాలి అంతే. ఇక దాని ఇక సిచ్యువేషన్ ఇక నడపాలి, ఇక తప్పదు. ఇక వేరే మనం ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత వేరే దానికి పోలేం. హ్మ్. ఇప్పుడు వాళ్ళ కింద పని చేయమన్నా చేయలేం. హ్మ్. వేస్ట్ ఇక అది. ఇక మనం ఇది 2000, 3000 వచ్చిన తర్వాత ఈ 500, 600, 300 ఇచ్చేయమంటే ఎవరు ఇవ్వలేరు. హ్మ్. ఈ ఫీల్డే అంతే ఇక. ఇప్పుడు మీరు కొత్త ఆటో కొని ఎన్నేళ్ళు అవుతుందన్న? కొత్త ఆటో 1 year 1 ఇయర్ అవుతుందా? అంటే ఏది బెస్ట్? రెంట్‌కి తీసుకోవడం బెస్టా? మన సొంత ఆటో సొంతంగానే బెస్ట్. ఎందుకంటే వానికి ఇచ్చే బదులు నెలకి 400 అన్న లేకున్నా 12,000 పోతాయి వానికి హ్మ్. మంత్కి. అదే మనం ఇది డిస్టిక్ లేదా నాన్ డిస్టిక్ ఈ మొత్తం సిటీ డిస్టిక్ తీసుకున్నా సరే కానీ మన హోన్ అయితే ఉంటుంది. అట్లా ఈఎంఐ కట్ చేసుకొని తప్పలేదు. హ్మ్. అలా జర మిలుగుతాయి. అచ్చా! ఇది మిలిగేది ఏమి ఉండదు. బండి వానికి ఉంటుంది. హ్మ్. వానికి ఏముండదు, బెనిఫిట్స్ మనకు ఉండవు. అట్లా అందుకని మన సొంతం ఉంటేనే మంచిగా ఉంటుంది. అచ్చా! మీరు ఎంతమందన్న? అంటే ఇంట్లో నేను మా వైఫ్. మీ వైఫా? అంటే ఎట్లా అయిందంటే ఇప్పుడు మీరు ఇది ఆటో చేస్తుండే అన్న. ఇప్పుడు చాలా మంది పిల్లనియనికి గూడా కొంచెం ఇది చేస్తుంటారు. అంటే మీది ఎట్లా అయింది మ్యారేజ్ ఎట్లా? నాదైతే అరేంజ్ ఏం కాదు, లవ్ లవ్ మ్యారేజ్. మ్యారేజా?
ఇప్పుడు మీది సొంత ఆటో అన్న. ఇప్పుడు నెలకి మీకు ఎంత మిగులుతాయి? ఇంట్లో మీకు సరిపోతాయా అన్ని పోను గూడా? ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ అయితే ఏం లేదు. అంతేనా? మీ మీద వాళ్తాయి, ఇంకా మీద వాళ్తాయి అంతేనా? మనకి, మీద ఇంకా తగులుతాయి చాలా. ఇప్పుడు మీరు హైదరాబాద్‌కొచ్చి 3 ఏళ్ళు అట్లా అయితుంది. ఇప్పుడు మీరు ఎప్పటినుంచో ఆటో నడుపుతున్నారు అన్న. మధ్యలో కోవిడ్ వచ్చింది. అప్పుడు అన్నీ బంద్ ఉండే. అప్పుడు ఎట్లుండే అన్న మీ సిట్యుయేషన్? అంటే కోవిడ్ వచ్చినప్పుడైతే నేను టిప్పర్ మీద ఆ! ఉండే. ఈ ఆటో అయితే హ్మ్. లేకుంటే అప్పుడు టిప్పర్ మీద ఉండే ఆ! కోవిడ్ ఉన్నప్పుడు. టిప్పరే నడిపేది, బులోరోకి పోయేది, టిప్పర్ నడిపేది హ్మ్. అప్పుడు. అంటే అప్పుడు ఎట్లుండే లైఫ్ అంతా? అంటే అప్పుడు నాకైతే, ఎందుకంటే అప్పుడు బులోరా అంటే నార్మల్ కోలా బండి హ్మ్. ఉంటుంది, అది నడిపేది. నాకైతే అంతేం ఇబ్బంది అనిపించలేదు, ఎందుకంటే డ్యూటీ ఆ! పడుతుంది నాకు. నైట్ టైం డ్యూటీ కదా, నైట్ టైం పోయేది వచ్చేది అంతే. ఇక మార్నింగ్ టైం మొత్తం ఇంట్లోనే పడుకున్నాను. మార్నింగ్ టైంలో అసలు ఎంట్రీ లేదు కదా బయటికి. ఫస్ట్ 10 వరకు లాస్ట్ ఇచ్చినారు. ఈ అబ్బాయి బయటికి వెళ్ళిపోయి పడుకునేది చక్కగా, వెళ్ళిపోయి 8:30కి 9కి అయిపోయేది నాకు డ్యూటీ. డ్యూటీ అయిపోయేసరికి ఇంటికి పోయి పడుకునేది. ఇక కోవిడ్లో అయితే నాకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే బండి మీద ఉన్నా హ్మ్. కాబట్టి నాకు అప్పుడు అంతే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు మొత్తం 3 ఏళ్లలో చాలా మంచి కస్టమర్‌లని జూసుంటారు. చాలా చెత్త కస్టమర్‌లని జూసున్నారు. అంటే మీకు మంచి అనిపించిన ఒక 2, 3 ఇన్సిడెంట్స్ చెప్పండి. చెడు అనిపించిన ఒక 2, 3 ఇన్సిడెంట్స్ చెప్పండి. మీకు చెడు అనిపించింది కాడ అంతనేమో ఒక కస్టమర్లు ఏంటంటే, ఇప్పుడు ఒక 200 చూపిస్తారు 15 హ్మ్. కిలోమీటర్స్, ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతాం. ఎక్స్ట్రా అయినప్పుడు ఏమంటారు వాళ్ళు, ఎంత ఉందో అంతే హ్మ్. ఇస్తారు. ఆడికిన తర్వాత మనం దింపిన తర్వాత ఏమంటారు, హ్మ్. కొంచెం ముందర తీసుకోపో, హ్మ్. లేదా పక్క గల్లి హ్మ్. తీసుకోపో, అదే అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంత వచ్చిందో అంతే ఆ! ఇస్తుంటారు. ఆడికి మీరు ఎక్స్ట్రా ఎందుకు తిప్పాలి ఆ! మరి? అవును. అంతేనా? ఆడ ఎక్స్ట్రా ఎందుకు తిప్పాలి, ఆడే దింపేస్తాం. అంటే అట్లే చెప్పేస్తాం. కొందరు కొందరు 20 రూపీస్ ఇస్తారు, వాళ్ళ కిలోమీటర్ అయినా సరే ఇది ఇబ్బంది లేకుండా దింపేసేస్తారు. అంత, ఎందుకంటే 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది చాలు నాకు. అది ఒక 500 మీటర్ల కిలోమీటరా పోనీ, ఎంతైనా సరే ఇక దింపేసేస్తాం. ఇట్లా ఇక కొందరు కొందరు ఏమో ఇక చూసి ఆటోల పరిస్థితి చూసి 50 100 ఇస్తారు, తీసుకొచ్చి నాని ఇస్తారు. కొందరు అడుగుతారు, ఎట్లుంది మీ బాధ, మొత్తం మీదే ఆటోలో మొత్తం ఇబ్బంది అయిపోయిందా మీకు అని అడుగుతారు. ఇక చెబుతాం, వాళ్ళు జాలి పడి అడిగేది జాలి పడి ఏదో 50 100 ఇస్తారు. ఇంకా సంతోషంగా తీసుకుంటే వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరో ఒకరు, రోజుకి ఒకరని ఇస్తారు. ఇప్పుడు మీది ఆటో ఇంతకుముందు ఉత్తి ఉండుండే అన్న. అంటే ఊబర్, ర్యాపిడో ఇవేం లేకపోతుండే. మెల్లమెల్లగా ఓలా, ర్యాపిడో, ఊబర్, స్టార్టింగ్ లో ఓలా ఉండే, తర్వాత ఊబర్, ర్యాపిడో, ఈ రెండు అనేవి ప్రైవేట్. ఓలా, ఊబర్, ఈ ర్యాపిడో. ఇప్పుడు మీరు ఏది యూజ్ చేస్తున్నారు? నా దగ్గర అంటే ఓలా ఉంది, ర్యాపిడో ఉంది, ఊబర్ ఉంది, పోర్టర్ హ్మ్. ఉంది, డ్రైవర్. ఓకే. అంటే ఇంతకుముందు ఇవేం లేకుండే అన్న. ఇంతకుముందు ఏం లేదు. మీరు ఆటో కొన్న తర్వాత ఇయన్నీ వచ్చినాయా? లేదు అంటే ఇంతకుముందు అంటే నేను నడుపుతలేను అప్పుడు. ఓన్లీ నేను 3 ఇయర్స్ అవుతుంది వచ్చి ఈ ఫీల్డ్కి వచ్చి, ఇలా ఆటోకి వచ్చి. ఇంతకుముందు టిప్పర్ అవే నడిపిన, బుల్లర్ మొత్తం డ్రైవింగ్ ఫీల్డ్ అన్నది. కాకపోతే ఎలక్ట్రీషియన్ అయినా ఒక చిన్నప్పుడు, అది ఇంకా మళ్ళీ అవ్వలే. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆటో నడుపుడు స్టార్ట్ చేసిర్రో ఈ ర్యాపిడో ఇయన్నీ ఉండే. ఉండే అసలు ఈళ్ళది ఎట్లుంటదన్న సబ్స్క్రిప్షన్? ఎంత కట్టాలి? వాళ్ళకి షేర్ ఎట్లుంటది? మనకేమైనా మిగులుతదా? ఇంకా వాళ్ళ షేర్ అంటే వాళ్ళు జీరో కమిషన్. మాక్సిమం డే ఒక 1 డే నడిపితే 30 రూపీస్. 1 డే నడిపితే ఏదైనా సరే, ఊబరు ఇక ఓలా అంటే కొంచెం 5 రూపీస్ కట్ చేస్తుంటాడు. ఓసారి 29 చేస్తాడు. అట్లా కస్టమర్ దగ్గర 5 రూపీస్ ఎక్స్ట్రా చేస్తాడు, మనకి 29 తీసుకుంటాడు, 30 తీసుకుంటారు. ఇది 30 తీసుకుంటారు. ఊబర్ అంత 30 ఏముండదు, కమిషన్ వాళ్ళ తీసుకుంటారు. ఈ పోర్టర్ అనేది దాంట్లో ఇక 100 రూపాయలు, 100 అంటే 100 రూపాయలు 300 వచ్చింది అనుకో, 15 100కి 15 రూపాయలు కట్ చేసుకుంటారు. ఇప్పుడు మీ దాంట్లో ఏది బెస్ట్ అన్న? ఓలా బెస్టా? ర్యాపిడో ఓలానే బెస్ట్. ఓలానే బెస్టా? ఎందుకది అంటే కొంచెం ఎక్కువ ఇస్తదా? అంటే జర మనకి కంఫర్టబుల్ ఇస్తాడు అమౌంట్. హ్మ్. ఇప్పుడు ఇంత కిలోమీటర్ 20 ఉన్నాం, 320 350 ఇస్తాడు. ట్రాఫిక్ ఉంటే 400 ఇస్తాడు, అది మంచిగా ఉంటుంది. ర్యాపిడో అట్లా ఏమి ఉండదు. 20 కిలోమీటర్స్కి 250, 240, 220 ఇంతే ఇస్తాడు. ఇక 280, 290 ఏదో ట్రాఫిక్ ఉన్నప్పుడు పెంచుతాడు, అది కూడా ఇక మధ్యలో మధ్యలో పెంచాడు. ఇక ఇక అంతే. ఊబర్ అంతే. ఊబర్ ఇక సరే, ర్యాపిడో కూడా ఓ తాన మంచిగా ఉంటుంది. హ్మ్. ఎట్లా అంటే ఫుల్ వర్షం పడ్డది అనుకో, అమౌంట్ డబల్ చేస్తాడు. 200 పోయి 400 చేస్తాడు, 400 పోయి 800 హ్మ్. చేస్తాడు. అట్లా నచ్చుతుంది నాకు అది. ఈ ఊబర్ అనేది ఎప్పుడున్న అమౌంట్ ఇస్తాడు. అంతేనా? ఎప్పుడున్నది రోజు డైలీ ఎట్లా వస్తుందో అట్లా ఇస్తాడు. హ్మ్. ఇప్పుడు మీరు ఇవి చేస్తున్నప్పుడు రోజు హైయెస్ట్ ఈ మొత్తం ఈ 3 ఏళ్లలో హైయెస్ట్ మీకెంతొచ్చినాయి? తక్కువ అసలు ఎంతొచ్చినాయి? ఇది గూడా ఉంటదన్న. అంటే మనకి ఎవ్రీడే ఎక్కువ రాదు. అట్లా అని తక్కువ గూడా రాదు. ఒకటుంటది, అరే! ఈ మొత్తం సంవత్సరంలో ఈరోజు నాకు హైయెస్ట్ వచ్చినాయి అన్నట్టు ఉంటాయి గదా! అది మీకెంతొచ్చినాయి అసలు ఒక రోజుకి? ఒక రోజుకి అంటే ఒక్కసారి చాలా. అంతేనా?
చాలా రోజులు అవుతుంది. అంటే అప్పుడు కిరాయి బండి నడుపుతున్నా. ఉమ్, చాలా రోజులు అవుతుంది. అప్పుడు మాక్సిమం 8, 9 లోపల 4000 అట్లా వేసుకొని ఉమ్. ఇప్పుడు 2000. ఇక బాగా కష్టపడితే 3000, ఇది అంతకంటే ఎక్కువ అవుతుంది. అది ఇప్పుడు అప్పుడు బండి కొన్నప్పుడు కిరాయి బండి నడుపుతున్నప్పుడు వేసిన అచ్చా, ఇంతవరకు వేయలే మళ్ళీ ఇప్పుడు ఎవరంతా ఏం బుక్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ కూడా ఫ్రీ బస్సెస్ ఇవన్నీ చేసినుండే అన్న, ఆ అమ్మాయిలకు ఫ్రీ బస్సులు. వాటి వల్ల మీకు ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా? చాలా మంది నాకంటే ఎక్కువ డబ్బులు షేర్ ఆటో వాళ్ళకి. షేర్ ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇంకా క్రూజర్ వాళ్ళకి, ఈ మా ప్రైవేట్ బస్సు వాళ్ళకి, అందరికి ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు నేను ఆటో, నాకు లేడీసే చాలా మంది బుక్ చేస్తారు. బాయ్స్ ఎవరు మాక్సిమం బైక్ మీద వెళ్ళిపోతారు అందరు. ఈ వీళ్ళు లేడీస్ వలన మాకు జర మంచిగా ఉంటది. వాళ్ళు ఎందుకంటే బుక్ చేసుకుంటారు ఎక్కడ వెళ్ళలేరు కాబట్టి. ఎట్లా మాకు లేడీస్కే బస్ ఫ్రీ పెట్టేసరికి మాకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఇదే పాయింట్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి చెప్పాలి, ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా మాకు బెనిఫిట్ అవుతుంది అని చెప్తే ఏం పాయింట్ చెప్తారు వాళ్ళకి? ఏం చెప్తాం ఇక, సరే ఇస్తే ఉంచురే. ఇక గవర్నమెంట్ లేడీస్ మా ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, పోతారేమో పోతామని. కాకపోతే ఇక రాపిడో, ఓలా, ఊబర్ వీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లోకి మాకు కిలోమీటర్కి పెంచితే చాలు అంతే. కిలోమీటర్కి 20 రూపీస్ అట్లీస్ట్ చాలు. ఈ మిగతా ఏముంది, తను ఫ్రీగా పెట్టు, ఎందుకంటే మన ఇంట్లో లేడీస్ కూడా ఉన్నారు, తప్పలేదు పెడితే. ఎట్లా అన్నట్టు ఏం 20 రూపీస్ అట్లా రాపిడో తోటి మాట్లాడతారు కదా ఏజెంట్ తోటి, వాళ్ళతో మాట్లాడే 20 రూపీస్ వెళ్ళేసి ఆ కిలోమీటర్కి ఒక కార్ 25, 30 వేస్తే. ఎందుకంటే కారు తక్కువ చేసినా మాకే ఇబ్బంది, ఎందుకంటే కారు బుక్ చేసుకుంటారు అందరూ. ఈ ఆటో ఎందుకు పనికి వస్తుంది, ఈ ఆటో పనికి రాదు ఇక. ఎందుకంటే అలా నార్మల్ వాన వాడని నోడదా వాడని మంచి గ్లాసులు ఎక్కించుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా ఆటోలకి ఏంటంటే, ఆటోల కంటే 100 రూపీస్ ఎక్కువ ఉండాలి కార్కి. అట్లుంటేనే జర మాకు నడిసే బండ్లు, లేదా నడవవి ఇక. ఇప్పుడు నిన్న మొన్న బుక్ చేస్తే, పటాన్చేరు బుక్ చేస్తే మాదేమో 1100 చూపిస్తుంది, కార్కి 970 చూపించింది. కార్లోనే పోతారు. కార్లోనే పోతారు. అట్లా ఉండదు. అది ఒక, అది పెద్దదే కాబట్టి పెద్దదే ఉంచాలి, చిన్నది కాబట్టి చిన్నది. మెయిన్ బైక్, బైక్ చాలా ఇంకా మాకు ఇంకా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు డూడీలు చేసుకుంటున్నారు, ఆడి నుంచి వచ్చేటప్పుడు కస్టమర్ని ఎక్కించుకొని వస్తారు రాపిడో బుక్ చేసి. ఇక బైకులు మెయిన్ తీసేయాలి, బైకులు తీసేస్తే చాలు. ఎందుకంటే నడిపించుకోవచ్చు కానీ ట్యాక్సీ ప్లేట్ వేయించుకోవాలి. అట్లా కొంతమంది ఓలా ఊబర్ కారు వాళ్ళు కూడా నడుపుతారు, వాళ్ళు హోమ్ ప్లేట్ పెట్టుకొని కూడా నడుపుతారు, కానీ అది కూడా ఇబ్బంది. కాకపోతే ట్యాక్సీ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం అని మనం ఏం చేయలేం దానికి. నాది అదే ఉండే అన్న క్వశ్చన్. ఇప్పుడు రీసెంట్ గానే చాలా అవుతున్నాయి, ఓలా, ర్యాపిడోవి అన్ని స్ట్రైకులు చేస్తున్నారు. ఉమ్. అసలు స్ట్రైకులు ఎందుకు చేస్తున్నారు, ఏ పాయింట్ మీద చేస్తున్నారు ఒకసారి చెప్పండి. స్ట్రైక్ అంటే ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు కూడా వస్తున్నాయి కదా, ఉమ్. ఈ ఆటోలకి ఇప్పుడు మళ్ళీ ఆటోలు వచ్చినాయి అనుకో, ఇక మా బండ్లు ఒకటి బుక్ చేసుకుంటారు, ఒకటి చేసుకోరు ఇక, ఏమున్నా వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా అని చెప్పి స్ట్రైక్ రేపు కవితక్క తోటి, శివ డైరీ అందరూ ఇప్పుడు ఈ ఓలా, ర్యాపిడో దాని గురించి కూడా స్ట్రైక్ చేస్తున్నారు, ఈ స్ట్రైక్. ఛార్జీల మీద స్ట్రైక్. ఓలా అంతేం లేదు కానీ ర్యాపిడో, ఊబర్ మెయిన్ ఇవి. నాది జనరల్ ఇప్పుడు పబ్లిక్ లాగానే ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరే అన్నారు కదా బైక్లు జర ఇబ్బంది ఉన్నాయి, బైక్ల వల్ల మా బిజినెస్ అవుతుందని. ఇప్పుడు చాలా మంది జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ర్యాపిడో చేస్తారు. దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలా మంది బైక్ బుక్ చేసుకునేటోళ్ళు బైక్ బుక్ చేసుకుంటారు, ఆటో బుక్ చేసుకునేటోళ్ళు ఆటో బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ, మొన్న నేను రీసెంట్ కొన్ని వీడియోలు చూస్తుంటే బైక్ వాళ్ళని ఆపి ఎందుకు చేస్తున్నారు మీరు, ఏం అవసరం, మీరు వేరే జాబ్ చేస్తారు కదా, ఇది ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు నేనేమన్నా అంటే, ఇప్పుడు వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు జనరల్ గా బైక్ బుక్ చేసుకునేటోళ్ళు బైక్ బుక్ చేసుకుంటారు, ఆటో బుక్ చేసుకునేటోళ్ళు ఆటో బుక్ చేసుకుంటారు. అసలు ప్రాబ్లం ఏంది ట్యాక్సీ ప్లేట్ అంతేనా? ట్యాక్సీ ప్లేట్ అది వేయించుకొని నడుపు, దర్జాగా నడుపు, ఎవరు ఆపిన తర్వాత వేసుకున్నాం ఇక. ట్యాక్సీ ప్లేట్ వేసుకుంటే మాకు కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మీరు ట్యాక్సీ నడుపు ఇట్లా ట్యాక్సీ ప్లేట్ ఇట్లా కడుతున్నాం కదా, మేము కూడా ట్యాక్సీ కడుతున్నాం కదా, మాకు కూడా ఇబ్బంది. దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి. ట్యాక్సీ కూడా ట్యాక్సీ ప్లేట్ వేసుకుంటే నార్మల్ ఛార్జెస్ అవుతాయి, మనకు కూడా అంత ఐడియా లేదు దాని గురించి. ఇది నార్మల్ కారు వాళ్ళు కూడా హోమ్ ప్లేట్ వేసుకుని నడుపుతారు, కాకపోతే వాళ్ళు క్యాబ్ వాళ్ళు కాంప్రమైజ్లు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బైక్ వాళ్ళని ఆపిరన్న మీరు, ఆయన అంటాడు ఇది నా ఇష్టం, నేను చేసుకుంటా, నేను కూడా కష్టపడుతున్నా, మీరు కష్టపడుతున్నారు, నాకు బుకింగ్లు అవుతున్నాయి, మీకు అయితే లేవు అన్నట్టు ఆయన అంటే, మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళ బుక్ అయితేనే మాకు అయితేలే అంటే, అది ఆ బైకులు తీసేస్తే మా బుక్ ఎందుకు రాదు? బైకులు తీసేసి వస్తాయి కదా మాకు ఈజీగా. బైకులు ఉన్నాయి కాబట్టే కదా వాళ్ళు బుక్ చేసుకుంది. వాళ్ళు సింగిల్ పర్సనే ఉంటాడు, బైక్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోతారు ఇంటికి. ఇక నువ్వు బైక్ బుక్ చేసినా మీకు పడుతున్నాయి మాకు పడతలే అంటే ఎట్లా పడతాయి మాకు? మీకు బుక్ చేసుకుని ఇప్పుడు మీరు అనేది
ర్యాపిడో బైక్స్ అసలు ఉండొద్దు, ఉంటే ఆటో క్యాబ్ ఇదే ఉండాలి. ఉన్నోదని కాదు, ఉండొచ్చు కానీ బట్ ట్యాక్సీ ప్లేట్ ఉండాలి. టాక్సీ పేరు. ట్యాక్సీ ప్లేట్ ప్రతి ఒక్కరు అదే ట్యాక్సీ ప్లేటే. నేను నడపొద్దు అని ఏం చెప్పేది అవసరం ఏం లేదు. ట్యాక్సీ ప్లేట్ ఉంటే నడుపుకోవచ్చు ఈజీగా. మాది డిస్టిక్ బండి, నడుపుతున్నాం సిటీ బండి. ఇప్పుడు మా గురించి అని వాళ్ళు ఇబ్బంది పడతలేరా? సిటీ వాళ్ళు సిటీ డిస్టిక్ అని అట్లనే ఇది కూడా సేమ్. ఇప్పుడు మీరు ఈ 3 years నుంచి నడుపుతారు అన్న, ఈ ఓలా ర్యాపిడో ఇవి కూడా నడుపుతారు. అసలు ఈ యాప్స్ అనేవి ఉండాలా పోవాలా, అంటే తీసేయాలా ఈ యాప్స్, లేదంటే ఈ యాప్స్ ఉంటేనే మీకు మంచి బిజినెస్ రన్ అవుతున్నాయి? ఉంటేనే బెటర్. లేకపోతే అడ్డగోలు డిమాండ్ చేసినా మన అదొక పొజిషన్ ఉంటుంది ఉమ్. కస్టమర్ దాంట్లో. ఇప్పుడు ర్యాపిడో, ఊబర్, ఓలా తీసేసినాం అనుకో, అప్పుడు కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. ఏమంటే వాళ్ళకి ఇద్దాం, మన ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తా నుండి బుక్ చేసుకుంటారు. వాళ్ళు రోడ్డు మీకు వచ్చి అయితే అడగలేరు కదా, దూరం ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఇక వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇక ఇప్పుడు వాళ్ళు ఇంత అంత డిమాండ్ చేస్తాం చెప్పారు. ఫర్ సపోజ్ నేనే చెప్తా, ఇట్లా గలీలో పండి ఒక మనిషి ఒక ఆపిరు నన్ను, అదొక ఒక యాప్లో బుక్ చేసానేమో 200 చూపిస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ అడిగితే ఎంత? 400, 300 అంటాం. అట్లా వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు మొత్తం ఈ 3 ఏళ్లలో మీకు అసలు మస్తు కష్టమైన రోజు ఎప్పుడైనా ఉందా? అంటే హార్డెస్ట్ డే అంటారు కదా, మస్తు ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. మీకు ఏది ఎక్కువ అనిపించింది? ఏ మూమెంట్ ఎక్కువ మస్తు టఫ్ అనిపించింది? అంటే మీరు ఎమోషనల్ అయిన రోజు ఎప్పుడైనా ఉందా? మస్తు టఫ్ అయిన రోజు ఎప్పుడైనా? చాలా సార్లు ఉంది కానీ దాన్ని చూ అంటే దాన్ని చూసుకుంటూ వచ్చిన అంటే ఈ ఆటో దాంట్లోనే ఉంది. నాట్ ఒక్కటి చెప్పండి అన్న ఏదన్నా. 4 months 5 months బ్యాక్ అనుకుంటా. ఇది ఒక ఒక దాదాపు పర్సన్ దగ్గర పైసలు తీసుకున్నాను. ఇట్లా తెలియక పైసలు తీసుకున్నప్పుడు బండి నడవాలి అప్పుడు. నేను అప్పుడు కూడా ఇబ్బంది ఉన్నాయి. ఏంటంటే ఇంకా అసలు స్ట్రైక్ చేసినప్పటి నుంచి వెళ్ళి ఇంకా తక్కువ చేసింది. ఫిబ్రవరి 12 మ్యాక్సిమం 12 కదా ఇప్పుడు పెట్టినాం. స్ట్రైక్ చేసిన దానికి ఒక 1 monthకే ఖతం అమౌంట్ ఇస్తలేడు, ఏం ఇస్తలేడు, ఇంకా తక్కువ చేసిన అమౌంట్. ఇక ఆటో ఎందుకు వచ్చినా అని ఒక బాధ అనిపించింది నాకే. ఎందుకు బాధ అనిపించింది? అప్పటికే మా సిస్టర్ అన్నది టిప్పర్ ఉంది, ఇట్లా డ్రైవింగ్ ఉంది, ఇంత 30,000 ఏమి ఇస్తున్నారు, 200 చేతుల ఖర్చులకు ఇస్తున్నారు, మరి మరి నడవకపోతే అన్నప్పుడు ఆటో ఉంది, ఎట్లా అమ్మాలి? మరి నమ్ముకొని వచ్చినాం, ఇక వచ్చినప్పుడు లెక్క ఉంటామా? ఇది ఏం ఇస్తలేదని చెప్పి దీన్ని అమ్మేసి ఎట్లా పోతాం అన్నట్టు అయిపోయినా. 30,000 శాలరీ, 100 రూపీస్ ఇస్తా, 200 రూపీస్ ఇట్లా ఇస్తా అన్నప్పుడు నేను కూడా పోలే. బాధ అనిపించింది, ఈ అప్పులు కట్టాలి, ఇవన్నీ కట్టాలి, వెళ్ళిపోవాలి నాకు కూడా అనిపించింది. కానీ పోలే, బండి వేసి పెట్టుకోలే. అని సొంత బండి కొనుక్కున్నా. మనది 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 రెస్పెక్ట్ మనకి ఉంటుంది. అంటే మన ధైర్యం మనకే ఉంటుంది. ఎవరి కింద జీతం చేసిన వాని కింద మాట్లాడాలంట మనం. ఎట్లా ఎంత ఎంత కష్టం వచ్చినా కానీ ఆటో మీద ఇష్టం అయితే ఏమున్నా అప్పులున్నా ఏమున్నా. మీ లైఫ్ లో అసలు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి. అక్కల పెళ్లి చేసినప్పుడే, అక్కల పెళ్లి తీసినప్పుడు అప్పు చేసిన. అంతే, మస్తు హ్యాపీ ఉండదు. నా పెళ్లి కూడా అంతే, అక్కల పెళ్లి అయిపోయింది చాలా. ఇక డాడీ లేదా, మమ్మీ చిన్నప్పటి నుంచి చేసింది. మమ్మీ చూసింది, మమ్మీ చూసిన తర్వాత ఇక నా ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను చేసుకున్నాను. ఇక మెయిన్ చెప్పాలంటే చదువు బంద్ చేసింది అక్క గురించి, చిన్న అక్క గురించి. ఈయనే ఉంటారు వాళ్ళు బిఎన్డీలో. ఆమె కోసమే చదువు బంద్ చేసుకుని ఆమెని ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చేపించిన, అంతే. దాని తర్వాత పెళ్లి చేసిన మీ ఫాదర్ ఎప్పుడు అనిపోయారు అన్న? 2009. అంటే మీరు ఏజ్ నుంచి ఇట్లా స్టార్ట్ చేయడం చేసి, అంటే ఇంట్లో చూసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది కదా, ఎప్పటి నుంచి మీరు చూసుకోవడం స్టార్ట్ చేసి పైసలు? 2014-15 అచ్చా, ఫస్ట్ మీరు ఏ జాబ్ అన్న? ఫస్ట్ ఏం చేసారు మీరు? ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్. ఎంత వస్తుండే అప్పుడు 50 రూపీస్, రోజుకా? 50 రూపీస్ ఇచ్చాడు. అంటే ట్రైనింగ్ కదా, నేర్చుకుంటే అవునవును, నేర్చుకో. 50 ఇచ్చేది ఖర్చులు. ఒకరి కింద పని చేస్తున్నా. 50 ఇచ్చేది. 50 ఇచ్చిన తర్వాత చేసిన 1 month చేసిన తర్వాత వెళ్ళిపోయాను అల్లకి వెళ్ళి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు నేను అల్లకి వెళ్ళిపోయినప్పుడు నేను ఒకటి జాయిన్ చేసిపోయాను అలా. నేను ఒకటి జాయిన్ చేసిపోయినప్పుడు వాడు ఇప్పుడు షాప్ పెట్టుకున్న ఊర్లో మన దగ్గరనే, మళ్ళీ అది కూడా షాప్ పెట్టుకున్నాడు. ఏమైనా చూసినప్పుడు అలా అనిపిస్తుంది, అరే నేను నేర్చుకుంటూ అయిపోగా, తీసుకుంటూ అయిపోగా. ఏమో అప్పుడు ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే మా బావ వాళ్ళు షాప్ పెట్టారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టారు. నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దాన్ని రన్ చేయనిక నేను పోయినప్పుడు, అంటే ఇక తీసుకోవాలి కదా, డబ్బులు తీసుకోవాలి, మొత్తం చూసుకోవాలి, మన సామాన్లు ఏమేమి ఉన్నాయని చూసుకోవాలి అన్నట్టు. సరే అక్కకి అప్పుడప్పుడే రీసెంట్ పెళ్ళి అయింది, పెద్ద అక్క. సరేలే అని చెప్పేసి ఇక పోయినా ఇక చూసుకున్నాను. ఏమి 6 months తర్వాత మళ్ళీ షాప్ తీసేసింది. తీసేసిన తర్వాత మళ్ళా బయటకు వచ్చేసిన. ఇక వచ్చిన తర్వాత మళ్ళా బండి కొలబడి అప్పుడు ఒక 1 year మొత్తం కిన్నెర్ పోయినా. డ్రైవింగ్ రాదు అప్పుడు, కిన్నెర్ పోయినా.
కింద 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా పోయినా. పోయిన తర్వాత దాంతో బండికి ఎక్కేసిన. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీరు ఏం నడుపుతుండే? పెళ్లి చేసుకుంటే అంటే టిప్పర్ నడుపుతుండే. అంటే పెళ్లి చేసుకోకముందు టిప్పర్ నడిపా. మీ వైఫ్‌కి తెలుసు. తెలుసు. అంటే ఏం చెప్పి ఒప్పించినారు? అంటే ఎట్లా చూసుకుంటా అని చెప్పి ఒప్పించారు మీ వైఫ్? నిజం చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఇంకా మాట్లాడారు. వాళ్ళ సిస్టర్ ఇక వాళ్ళు మాట్లాడతారంటే మీ అక్క వాళ్ళు మాట్లాడినుండేనా? అంటే మా వైఫ్ వాళ్ళ చెల్లె మాట్లాడుతా అంతే. వాళ్ళ డాడీ మమ్మీ మాట్లాడారు ఇప్పటివరకు. ఇప్పటివరకు మాట్లాడరా? మీ వైఫ్ హ్యాపీనా అన్న? మంచిగా. ఆ, ఈ ఆటో మీరు ఇట్లా నడుపుతున్నా అన్నట్టు ఏం లేదు. మంచిగా. ఆ, ఆమె ఎప్పుడైనా హ్యాపీనే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది కస్టమర్లు ఉంటారన్న. మంచిగా ఉంటారు, చెడు ఉంటారు. మిమ్మల్ని ఏదైనా కస్టమర్లు ర్యాష్‌గా రాశి అయితే మాట్లాడదని తిట్టలేదు. రాశి అంటే ఓ ఇప్పుడు నార్మల్ ఇంత వచ్చింది ఇంతే కొట్టు అంటాం కదా. 81 82 అవుతుంది. 81 82 85 కొడితే సరే ఏదో ఒకటి 82 కొట్టమంటే 8 కొడతారు. ఏమన్నా ₹2 అట్లనే మాకే బుక్ అట్లా అని చెప్పేసి కొంచెం సీరియస్ అయ్యేసరికి వాళ్ళు అట్లా మాట్లాడతారు ఇక. ఎట్లా అనిపిస్తది వాళ్ళు జర ర్యాష్‌గా మాట్లాడుతుంటే కోపం? కోపం వస్తుంది. కానీ ఏం చేయలేము. ఏం చేయలేము ఇక కస్టమర్ అన్నప్పుడు ఇక అంతే. ఇక కంప్లీట్ చేస్తే మా పొట్ట మీద పడుతుంది ఇక. వాడు ఇప్పుడు కస్టమర్ ఏమంటారు వాళ్ళకి యాప్లో ఉంటుంది కదా, వాళ్ళకి ఏమైనా కంప్లీట్ చేసిండు అనుకో అదైనా మాకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఎందుకు ఆ ₹2 ₹3 లెక్కన ఎందుకు సైలెంట్ పైసనే. ఈ ఇంట్లో అయినా బయట ఎవడైనా మనోడు కావాలంటే పైసలు. పైసలు లేకపోతే దగ్గరకు రాడు. మీరు మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా ఇట్లా ఫేస్ చేసిండ్రా? చూసిన మా ఇంట్లోనే చూసిన. మీరు మొత్తం మీ లైఫ్‌ల ఇది చేయాలి. మీ డ్రీమ్ అన్నట్టు ఉంటదా అన్న? మీ లైఫ్‌లో అసలు మీ డ్రీమ్ ఏంది? ఈ అప్పులు తీరాలి అంతే. అంటే ఇల్లు కట్టుకోవాలన్నది ఒకటి అంతే. ఏం లేదు, ఇల్లు కట్టుకోవాలి. దానికి ఫుల్ కష్టపడతారు. ఇల్లు కడితే అయిపోతుంది కానీ మెయిన్ అప్పులు తీరితే ఇల్లు కట్టొచ్చు. ఈ అప్పులు ఉంచుకొని ఇల్లు కట్టలేదు. ఏమైనా తెచ్చుకుందామన్నా కష్టమే. ఇంట్లోకి ఏమైనా చేద్దామని ఆలోచిస్తాం. గంట ఈ గంట కాదు, చాలా రోజులు ఆలోచిస్తాం. ఏమన్నా ఇప్పుడు నాకు సపోజ్ ఏమైనా ఫ్రిడ్జ్ ఏదో తెచ్చుకోవాలనుకున్నాను, అదే మళ్ళీ ఈఎంఐ పెరుగుతుంది, మళ్ళీ ఈఎంఐలు వస్తాయి, మళ్ళీ ఇది వస్తాయో రావో, మళ్ళీ బండి మంచిగా నడుస్తుందా నడవదా, ఏంది మళ్ళీ ఇవన్నీ ఆలోచనలు ఇక. నాకు ఇప్పుడు ఈ ఒకటి తెచ్చుకోవాలంటే నాకు లెక్క ఉంటుంది బట్ తెచ్చుకుంటా పోయి. అది వేరే విషయం. కాకపోతే ఈ బస్సులు ఈ దందలకి ఏమైనా తెచ్చుకోవాలన్నా భయం అవుతుంది నేను. అందుకని ఏది తీసాను ఇక. ఇక అన్నీ ఆపేసి నీరికి ఏమన్నా అప్పులు ఉన్న కాడికి నిలిపేసి తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా వస్తున్నాయన్న. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోల వల్ల మనకు బెనిఫిటా? లేదంటే ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్? లేడీస్కే బెనిఫిట్, మనకేం లేదు. మొత్తం ఉన్నది లాస్ అయిపోతుంది. ఇంకా ఇంత 2000 కాడు ఉంది ఫస్ట్లో, 4000 3000 కాడు ఉంది. 2000 కాడికి వచ్చి ₹1000 కాడికి రావాల్సి వస్తుంది. గ్యాస్కి ఈఎంఐకి అంతే ఇక ఇంట్లోకి వెళ్ళాయి ఇక. నా ఆటోలు వస్తాయి. అందుకనే రేపు స్ట్రైక్ 12. ఇప్పుడు ఎలక్ట్రిక్ అసలు ఎలక్ట్రిక్ ఎట్లుంటది? మీకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఎక్కువ మిగులుతుంది? మీకు ఎక్కువ మిగులుతుందా? వాళ్ళకి ఎక్కువ మిగులుతుందా? అంటే వీళ్ళు గవర్నమెంట్ తరఫున ఇస్తారు కదా ఎలక్ట్రికల్. ఇప్పుడు ఆటోలు వస్తున్నాయి గవర్నమెంట్ తరఫున ఇస్తారు, వాళ్ళు శాలరీ లెక్కనే ఇస్తారు కదా. వాళ్ళకి అమౌంట్ ఏమి పే చేసేది ఏమి జీరోనా కదా. ఇప్పుడు బస్ ఎట్లనో అది కూడా అంతే. జనరల్లీ మస్తు మంది అనుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే మనకి డీజిల్ ఖర్చు పోతుంది, ఇదంతా పోయి మనకి మొత్తం నెలవారీ ఎక్కువ వస్తుంది అని చెప్తారు. కరెక్టే కానీ కాకపోతే మెలుగుతే ఇప్పుడున్న సిచ్యువేషన్ మెలుగుతాయి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మెలుగుతుండొచ్చేమో. ఎందుకంటే 2 months బ్యాక్ మెలుగుతుండొచ్చు. ఎందుకంటే అప్పుడు 95 100 ఉంది కదా గ్యాస్ రేటు, అప్పుడు మెలుగుండొచ్చు. ఇప్పుడు ఏమో నార్మల్. ఎందుకంటే లాంగ్ తీసుకొని ఇబ్బంది ఏంది. ఇప్పుడు మనది ఒకటి ఇంజన్ 10,000 అయిపోతుంది. దాని స్టార్టింగ్ 33,000 40,000 నుంచి ఉంటుంది ఎలక్ట్రికల్. అది ఖరాబ్ అయితే ఇక మరి చేపించుకోవాలన్నా 30,000 ఒకటి సార్ ఓడిస్తారు ఇక ఓడి. మన ఏదో అది పోయింది ఇది పోయింది అనుకున్నా తర్వాత ఒకటేసారి 10,000 పెట్టి చేయించుకోవచ్చు. ఇది అట్లా కాదు, పెట్టడం 20,000 పెడుతుంది. అట్లా ఎవరు తీసుకోరు. మెయిన్ ఏంటంటే మన చేతిలో ఆ బండ్లు ఆగవు. అంటే మేము రఫ్ అండ్ టఫ్ కొడతాం, ఆగవు బండ్లు. ఎందుకంటే అక్కడ ఎక్కడ పోతున్నాం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నాం. అది ఏడ పడితే అక్కడ గ్యాస్ అయిపోయింది అనుకో మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఉండదు, ఏముండదు, దానికి ఆప్షన్ ఉండదు ఇక నొక్కపోవడం ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు. ఇది ఓ పెట్రోల్ వచ్చి పోదామని లేదు, ఓన్లీ అది బ్యాటరీ ఇక. ఈ ఆల్రెడీ చార్జెస్ అది మనం ఎట్లా యూజ్ చేస్తారో తెలియదు దానికి. బంక్ కొన్ని కిలోమీటర్లు వస్తుంది, ఛార్జింగ్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక బ్యాటరీ కూడా పెట్టుకొని పోవాలి బండి కానీ ఏడ అయిపోతే దాన్నే బండి. అది ఎక్కువ దూరం తిరగలేము దాని మీద. ఇప్పుడు మీరు కొత్త ఆటో కొని 1 year అవుతుంది అన్నారు అన్న. అసలు ఎట్లుంటది ఇప్పుడు కొత్త ఆటో? అసలు కొత్త ఆటో ఎంత ప్రైస్ ఉంటది? దానికి డీజిల్ ఎంత అవుతుంది? మొత్తం రోజుకి ఎంత డీజిల్ అవుతుంది? మనకు మొత్తం నెలంతా ఎంత అవుతుంది అన్నట్టు ఒకసారి చెప్పండి.
అంటే డిస్టిక్ అయితేనేమో మ్యాక్సిమం 3,00,000 3,80,000 అట్లుంది. నల్గొండ మళ్ళీ అలా వెరైటీస్ ఉంటాయి. నల్గొండ వేరే ఉంటుంది, సంగారెడ్డి వేరే ఉంటుంది, భువనగిరి వేరే ఉంటుంది, మహబూబ్నగర్ వేరే ఉంటుంది. ఇవన్నీ వేరే వేరే ఉంటాయి మళ్ళీ. ఈ ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. దానికి అన్నిటికీ 5,000 10,000 డిఫరెంట్ ఉంటుంది. అంతే 3,00,000 నుంచి 2,80,000 దాకా పెట్టుకో. ఈ సిటీ బండ్ అంటే వాళ్ళు 4,00,000 5,00,000 ఇక. మీకు అసలు ఎంత పడ్డది ఆటో? నాకు కొట్టాడితే 2,00,000 మొత్తం 2,70,000. ఉమ్. మీకు డీజిల్ కి ఎంత అవుతుంది మొత్తం నెల రోజు కొట్టిస్తారు కదా, రోజు ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుంది? ఇక మంచిగా చూసుకోండి, మంచిగా డైలీ నడు ఒక మార్నింగ్ 5 పోయి 6 9 10 వరకు నడపాలంటే ఒక మ్యాక్సిమం 600 500 అవుతుంది. ఎంత వస్తుంది రోజు? 3,000 వచ్చింది. అట్లా 3,000. అంటే మీరు అసలు ఎన్ని గంటలు చేస్తారన్న రోజు ఆటో? నేను 9 10కి వెళ్తే ఇంట్లో నుంచి 9 10కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ 9 8:30లోకి వచ్చేస్తాను. ఎమ్మటే మనకి ఇప్పుడు 9 10 పోతారా అన్న, మనకి ఇప్పుడు ఆ, ఏ ఎక్కడెక్కడ ఉంటే ఎక్కువ మంది బుకింగ్స్ అయితే అట్లా ఏమైనా ఉంటుందా? ఏముంటుంది, కోటి ఉంటుంది, నాంపల్లి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ కాకపోతే ట్రాఫిక్ ఏరియా మొత్తం పోలేం. ఉంటే అక్కడ ట్రాఫిక్ లేని ఏరియా అంటే జీడిమెట్ల, అక్కడ బొల్లారం. ఎవ్రీడే చేస్తారా అన్న? ఎన్ని గంటలు చేస్తారు మొత్తం? 12 అవర్స్ మొత్తం 12 hours. 11 అవర్స్. మొత్తం మీకు నెలకు వచ్చేసరికి ఎంత మిగులుతుంది ఈ డీజిల్ ఖర్చు పోను మొత్తం? ఇంకా గ్యాస్ అనేది అంటే డైలీ ఓపిస్తాం కాబట్టి అంత ఉండదు. ఇక మ్యాక్సిమం మిగిలేదైతే ఏముండదు, మొత్తం ఈఎంఐస్కి వెళ్ళిపోతాయి. ఇక నేను కూడా ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, అసలు చేయలేదు, అంత అబ్జర్వ్ చేయలేదు, చూడలేదు. ఫస్ట్ అమౌంట్ వచ్చిన ఈఎంఐ ఈఎంఐ అన్నీ వదలదు, వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇప్పుడు మొన్న కూడా డీజిల్ ప్రైజులు, గ్యాస్ ప్రైజులు, పెట్రోల్ ఇవన్నీ పెరిగినాయి అన్న, అప్పుడు ఏమైనా ఇబ్బంది ఉండేనా? ఫుల్ 1 డే మొత్తం గ్యాస్కే పడుకునేది. ఎట్లుండే అన్న ఆ రోజు అంతా ఎట్లుండే? కాకపోతే పడుకునేం కానీ దందా మాత్రం మంచిగా, అంటే గిరాకీ మంచిగా అయ్యేది, మంచిగా అనిపించింది అప్పుడు. ఓ రోజు పోతే పోయింది, నెక్స్ట్ డే మంచిగా ఉండేది. ఎందుకంటే అప్పుడు బండ్లన్నీ గ్యాస్ కానీ ఉంటాయి లైన్లో, బుకింగ్ బండ్లు బాగా వస్తాయి బుకింగ్స్. అప్పుడు లోపల చాలా ఇస్తాడు అమౌంట్, అప్పుడు చాలా బాగానే మిగిలినాయి. కానీ ఇప్పుడు అన్ని గ్యాస్ ఫ్రీ అయిపోయినాయి కదా. ఇక గ్యాస్ ఫ్రీ అయ్యడం కూడా మనకు కూడా మంచిదే, కానీ కాకపోతే అమౌంట్ తక్కువ ఇస్తున్నాయి అంతే. ఇప్పుడు జనరల్ ఇప్పుడు భాష సినిమా ఉందన్న, అందులో ఆటో వాళ్ళందరికీ ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఇప్పుడు జనరల్ ఇప్పుడు కూడా అదే ఉంటుందా, ఆటో దానికి ఒక ప్రెసిడెంట్ ఉండడు? ఉంటారు యూనియన్, అంటే యూనియన్స్ ఉంటారు కానీ కాకపోతే ఒక్కొక్కటి దిక్కుంటారు అంతే. మొత్తం సిటీ మొత్తం ఆటోలు కలిపి ఒక యూనియన్ అంటే లేదు, అదైతే లేదు. కాకపోతే ఉప్పల్ అనే ఒక యూనియన్, శివడ్ అని ఒక యూనియన్, వెంకటన్న, వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరే ధర్నా ఇట్లా మీరు ఏమనుకుంటారు, మీకు కావాల్సిన సొల్యూషన్ వస్తుందా రాదా? చేసే ఉంటది. ఏముంటది, మాకేముంటది, పని చేస్తే బాగానే అనిపిస్తుంది. అందరం చేయాలి, అది చేసి అందరం చేయాలి. ఎంతమంది ఉన్నాం, లేని 1,00,000 అనుకుంటాయి ఆటోలు హైదరాబాద్. 1,00,000 మంది చేస్తే బాగానే ఉంటుంది స్ట్రైక్. కానీ ఒక 50% ఏంది, ఒక 30% ఏమో స్ట్రైక్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ బాగానే నడుపుతారు. మళ్ళీ స్ట్రైక్ రోజు కూడా నడుపుతారు. నడిపితే ఏమవుతుంది, ఆడు ఎందుకు పెంచుతాడు, ఇక పెంచాడు, అమౌంట్ వేరు కాదు, అట్లా మన బతుకులు మారు. అది అసలు మీ డిమాండ్స్ ఏందన్న, అసలు ఏం కావాలి, ఏం డిమాండ్స్ అడుగుతారు ఒకసారి నాకు పాయింట్ పాయింట్ వైజ్ చెప్పండి. ఒక 20 రూపీస్ కిలోమీటర్ అంతే. కారుకి 25 30 25 మ్యాక్సిమం. ఇప్పుడు జనరల్ మీకు కిలోమీటర్ కి ఎంత? కిలోమీటర్ 20 ఇవ్వాలి. ఇప్పుడు వాడు 13 12 10 అట్లా ఇస్తుండు, అంతేకాని 20 ఇవ్వాలి మాకు. 20 ఇస్తే చాలు, ఇక మేము అడగాం. ప్రతి అప్పుడు ఒక్కడని కాదు, అందరు అట్నే ఇస్తే 20 అని ఒక కాంప్రమైజ్, వీళ్ళందరూ కలిసి ఒక దానికి వస్తే అండర్స్టాండింగ్ వచ్చారు అనుకో, వీళ్ళే పెంచుకో, ఒక 20 రూపీస్ చేసారు అనుకో చాలు, ఎంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. అంతే, డిమాండ్ అని ఏం లేదు. ఇక బస్సులు, ఈ ఆటోలు అయితే రావద్దు. ఆటోలు వస్తే మాత్రం ఇక వేరే అవుతుంది అప్పుడు లెక్క. ఈ ఆటోలు వస్తే ఇక అన్ని కలుస్తాయి, ఆటోలు అందరూ ఉదయం యూనియన్ అందరూ ఒకసారి కలిసి అప్పుడు ఈ ఆటోలు అనేది చూపిస్తారు. అట్లా కంపల్సరీ తగలబెడతారు అనుకో నాకు తెలిసి. అది ఇట్లా స్టార్టింగ్ అదే అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు దాని గురించే గో బ్యాక్ అని ఉంది, ఆర్టీసీ ఆటో. దాని కేసీఆర్ ఉన్నాడు బాగుంటాడు, మంచిగా బిందాసా బతికేదా. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక జర వచ్చిన తర్వాత అందరికి ఇబ్బంది, అటు వాళ్ళకి ఇటు ఇంట్లోకి, ఇక్కడ వీళ్ళకి రాక పైసలు, అటు మాకు రాక తలకాయ వస్తుంది అన్న. వాడు పోతే ఇప్పుడు ఒక కరెక్ట్ ఒక లైన్, ఒక 3 డిమాండ్లు చెప్పండి అన్న మీకు. అసలు ఏం అంటే ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏం కావాలి, ఒక 3 చెప్పండి.
ఇందాక చెప్పారు ఇలా కిలోమీటర్ కి 20 రూపాయలు చేయాలని చెప్పిండు. అట్లా ఇంకేమన్నా 2 డిమాండ్లు కరెక్ట్ గా మాకు ఇవి కావాలి, ఇవి ఇస్తే ఇక మాకు జర బెనిఫిట్ ఉంటుంది అని. మాకు డిస్టిక్ అనేది కూడా ఒక పర్మిట్ లాంటిది ఏదో ఒకటి, పర్మిట్ లాగా అదొకటి, కిలోమీటర్కి 20 రూపాయలు వేయడం. కార్ల రేట్లు ఆటోమేటిక్గా పెంచి పెరుగుతాయి అప్పుడు ఇక, కార్ రేట్లు అట్లా పెంచి పెరుగుతాయి అట్లా. ఇవి మెయిన్ ఉంటే జర ఉండదు. మ్యాక్సిమం డిస్టిక్ ఆటోలు, సిటీ ఆటోలు అన్నీ కాకుండా ఒక పర్మిట్ లాంటిది ఇచ్చినాం అనుకో డిస్టిక్ ఆటోకి. అది డిస్టిక్ ఆటో, సిటీ ఏదో ఒక పర్మిట్, నడపాలంటే ఒక పర్మిట్ ఉండాలి. అది ఇచ్చినా పర్లే, కట్టుకోవచ్చు, ఇంత అంత కట్టుకోవచ్చు. ఇక అట్లా 20 రూపాయలు లెక్క వేసినాం అనుకో ఇబ్బంది ఏమి ఉండదు. గ్యాస్ రేట్ ఇంకొంచెం తగ్గితే బాగానే ఉంటుంది. 52 రూపాయలు, 53 రూపాయలు ఉండే, ఇప్పుడు 65 ఉంది. అది అట్లా గ్యాస్ రేట్ కూడా కొంచెం తక్కువ, 10 రూపాయలు తగ్గితే చాలు, ఇబ్బంది ఏమి. గవర్నమెంట్ చేంజ్ అయింది అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇంతకుముందు కేసీఆర్ ఉండే. మీరు అన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అని. అసలు ఏ విషయాల్లో మంచిగా ఉండే కేసీఆర్ వచ్చినప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం పోయింది? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఆటోలు అయితే బిందాస్ మంచిగా ఉండేది. ఆటో అని కాదు, ఏ బిజినెస్ అయినా మంచిగా ఉండే. మంచిగా ఉండే భూముల రేట్ అనేది. కాకపోతే ఒక ఇది ఏమంటారు, భూముల కాడ అది అయిపోయాయి అని ఆయన వల్ల అది ఒక్కడే ప్రాబ్లం. భూముల కాడ కొంతమంది అట్లా రైతు బంధు అది. మాకు ఈ ఇంట్లోకి ఇలా పింఛన్లు కానీ, ఈ కళ్యాణ లక్ష్మి పైసలు కానీ ఏదైనా సరే ఇబ్బంది ఉండకపోయేది. అప్పుడు నా బండి కూడా మంచిగా నడిచేది, అందరు హ్యాపీగా ఉండే. ఇట్లా ఈ రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచే అన్ని టార్చర్ ఏందో చూస్తున్నాం అన్న, నిజాం పైసలు ఇంతలో అట్లా. ఏమి బస్సు ఫ్రీ పెట్టిండు, క్రూజర్ వాళ్ళకి దందాలు లేవు, అందరు బండ్లు అమ్ముకొని ఆటోలు కొన్నారు వాళ్ళు కూడా. మళ్ళీ ఆటోల మీద వాడు, మళ్ళీ ఆటోల మీదకి వచ్చిన వాడు బతకనిస్తలేదా వాటి. ఇప్పుడు జనరలీ ఇప్పుడు కొంతమంది ఉంటారన్న ఈ డ్రైవింగ్ దానికే వద్దాం అనుకుని ఇప్పుడు ఆటో నడిపించుకుందాం అని అంటారు. లేదంటే ఇప్పుడు మీరు అన్న టిప్ అని 10th అయిపోతే వాళ్ళందరూ ఆటోకే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఆటో నడపచ్చా, ఇప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్ ఏంది, ఇప్పుడనే ఫ్యూచర్ లో అసలు ఎట్లుంటది? చదువుకుంటే బాగుంటుంది. అంతేనా? ఆటో దగ్గరకు వద్దాం. ఆటో దగ్గర డ్రైవింగ్ ఫీల్డ్ వేస్ట్, వేస్ట్. ఎందుకంటే యువతాను ఉంటుంది, యువతాను కిస్మత్ అది ఇక. అట్లా డ్రైవింగ్ ఫీల్డ్ వేస్ట్. చదువుకుంటే మంచిగా ఉంటుంది. ఒక లేదు చదువుకోకపోయినా సరే మెకానిక్ నేర్చుకున్నాను, చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేసుకొని సాఫ్ట్వేర్ చేసుకొని ఏం లేదు, ఏదో ఒకటి, ఏదో ఒకటి మన టెక్నికల్ వర్క్, మెకానిక్, ఆటో మెకానిక్, ఎలక్ట్రీషియన్, బ్యాటరీ వర్క్, ఇవి మస్తు ఉన్నాయి. కార్ మెకానిక్, ఇవన్నీ ఒక్కటి నేర్చుకుని వాళ్ళ ఈ మిగతా అవసరం లేదు. సాఫ్ట్వేర్ వేయాలని ఏం లేదు, 10 మంది ఇది ఉంటుంది నాకు సాఫ్ట్వేర్ వేస్తానే ఏం లేదు, గవర్నమెంట్ వేస్తానే ఏం లేదు. మనకి ఇష్టమైంది, నీకు చదువు వల్లే ఏదో టెక్నికల్ వన్ నేర్చుకో, అది ఇంకా చాలా రెస్పెక్ట్ నీకు, అది డబ్బులు కూడా మంచిగానే ఉంటుంది, నీ సొంత బిజినెస్ మళ్ళీ అది. అట్లా మీరు ఒకవేళ సీఎం అయితే అసలు ఏం చేస్తారు? ఒకరిని పొట్ట కొట్టకపోతే చూసాను, ఒకరిని పొట్ట కొట్టదు. ఇప్పుడు ప్రతి ఇంట్లో డ్రైవర్ ఉంటాడు, ఒక ఆటో ఉంటాడు, ఒక కార్ ఉంటాడు, ఒక బైక్ ఉంటాడు, ఎవరు ఉంటాడు, కానీ ఒకరిని పొట్ట కొట్టదు. కానీ ఇవన్నీ ఫ్రీ పెట్టేసరికి అందరు పొట్టలే పడతాయి. ఆటోలకు ఇబ్బంది, క్రూజర్కి ఇబ్బంది, ట్రావెల్స్కి ఇబ్బంది, మళ్ళీ ఏంది ఈ షేర్ ఆటోలకు ఇబ్బంది, వీళ్ళందరికీ ఇబ్బంది. మరి వీళ్ళ పొట్ట కొట్ట మాత్రం ఈ పొట్ట కొట్టద్దు అవుతుంది. పోలీసుడు ఈ అటు పోతే 1200, రాంగ్ పోతే 1200, దానికి 500-600 వేసి, ఇంతకుముందు 500, 300, లైసెన్స్ లేకపోతే 400-500 వేసి, ఇప్పుడు 5-6 వేలు ఇస్తుంది మొత్తం లైసెన్స్ లేకుండా. ఏం నడుస్తుంది ఇట్లా గవర్నమెంట్ తినబట్టే, ఇట్లా ఇట్లా రేట్లు పెంచకపోయే, అటు బస్సులనే తీసేయకపోయే, అక్కడ బైక్లనే తీసేయకపోయే, ఏది చేయకపోతే మళ్ళీ ఈయన దగ్గర మళ్ళీ ఇంకా పైసలు. ఒక్కరోజు అన్న, నిజం ఏమన్నా ఒక్కరోజు పొద్దుల కష్టపడి సాయంత్రం దాకా 4-5 అవుతుంది, 1500 1600 చేసిన బొల్లారం కాడ ఒక్కటే ఒకటి పార్సల్ డ్రాప్ పడ్డది. పరుపుల మీద 2 కట్టుకొని ఆడించాలి, బొల్లారం నుంచి ఇట్లా వస్తున్నా, మన ఇది అల్వాల్ సైడ్ వస్తుంటే ఏమైంది, ట్రాఫిక్ పోలీసు కూడా ఆపాడు. 1000 రూపాయలు చేసిన కష్టం, 1000 రూపాయలు ఆడికే టెస్ట్. 1400 రోజుకి వస్తే 1000 రూపాయలు పోయినాయి. 1000 రూపాయలు పోయినాయి. మళ్ళీ గ్యాస్ పైసలు కూడా లేదంటే గ్యాస్ పైసలు. ఇంకా ఆ రోజు ఏమనుకున్నా, ఏమో దరిద్రం అనుకుని సైలెంట్. ఓకే అన్న, థ్యాంక్స్.